బాయ్స్ ఈ రోజు అయితే మన దగ్గర ది లెజెండరీ పల్సర్ 220F అలాగే ది ఫాస్టెస్ట్ పల్సర్ అయిన బజాజ్ పల్సర్ 220F అయితే ఉంది. ఈ బైక్ గురించి రీసెంట్గానే ఒక వీడియో అనేది పెట్టాను. నాకు తెలిసి ఒక 1-2 months అవుతుంది అనుకుంటా. అప్పుడు ఏంటంటే ఈ బైక్లో మనకి ఈ న్యూ గ్రాఫిక్స్ అనేది అప్డేట్ చేశారు, అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది అప్డేట్ చేశారు. అయినా ఈ బైక్లో ఇంకా చాలా కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. అయినా బజాజ్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒకేసారి అప్డేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి దీంట్లో అప్డేట్ ఏం చేశారు అని అంటే, బైక్ ఫ్రంట్ హెడ్లైట్ ఏదైతే ఉంది కదా, ఈ యూనిట్ మొత్తం చేంజ్ చేశారు. టోటల్గా మనకి ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. అండ్ ఇది పక్కన పెడితే ఎవ్రీథింగ్ కూడా సేమ్ అయితే ఉంది, ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. సో ఇప్పటికి కూడా ఈ బైక్లో ఏంటంటే మనము చాలా అప్డేట్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అవి ఎప్పుడో బజాజ్ వాళ్ళు ఇస్తారో వెయిట్ చేద్దాం. అండ్ అలాగే ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన వివిసి బజాజ్ స్టార్ట్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రంట్ హెడ్లైట్లో మనకి మేజర్ అప్డేట్ అయితే చేశారు. ఇంతకుముందు మనకి ఇక్కడ సెటప్ అనేది మీరు క్లియర్గా నోటీస్ చేసినట్టయితే మనకి పైన ఒక లైట్ అనేది ఉండేది, కింద ఒక లైట్ అనేది ఉండేది. అండ్ ఇక్కడ మనకి పైలట్ ల్యాంప్స్ అనేవి ఉండేవి, అవి కూడా టోటల్గా హాలోజన్ సెటప్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఎల్ఈడి డిఆర్ఎల్స్కి అయితే అప్డేట్ చేశారు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ అలాగే ఇక్కడ రెండు లైట్స్ కాకుండా మనకి సెంటర్లో ఒకే లైట్ ఉంది, అది కూడా బై ఫంక్షనల్ ఎల్ఈడి లైట్ అన్నమాట. సో దీనివల్ల నైట్ టైం విజిబిలిటీ అనేది ఎంత ఇంప్రూవ్ అయిందో ఒక్కసారి మనం టెస్ట్ చేసిన తర్వాతనే మనకి క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చాలా కాంప్రమైజెస్ అని చెప్పాను కదా, అవి ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఇప్పటికి కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది వస్తుంది, డ్యువల్ ఛానల్ ఏబిఎస్ లేదు. ఒకసారి మీకు హెడ్లైట్ అనేది కూడా ఆన్ చేసి చూపిస్తాను, సో మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రొజెక్టర్ లైట్ అనేది వస్తుంది. సో నైట్ టైము విజిబిలిటీ అనేది ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అయిందనేది సైడ్ బై సైడ్ మనం రెండు బైక్స్ పెడితే కానీ ఐడియా అనేది రాదు. సో ఎవరి దగ్గర అయినా ఆల్రెడీ 220F అనేది ఉంటే వాళ్ళు నాకు చెప్పొచ్చు ఎలా ఉంది హెడ్లైట్ విజిబిలిటీ అనేది. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిషన్ ఆఫ్ చేసుకుందాం. అండ్ కీస్లో కూడా మనకి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. సో దీంట్లో ఇప్పటికి కూడా ఏంటంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు, ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఇక్కడ మనకి టైప్ ఏది ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. సో టైప్ సి కూడా అప్డేట్ చేయలేదు. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. ఈ బైక్లో ఏదైనా అడ్వాంటేజ్ ఉంది అంటే దీని సెమీ ఫేడ్ డిజైన్ అనమాట. ఇప్పటికి కూడా మనకి ఫేరింగ్ అనేది మూవ్ అవ్వదు, జస్ట్ హ్యాండిల్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ బైక్ ఇప్పటికి కూడా చాలామంది ఫ్యాన్ బేస్ ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఇంజన్లో కూడా మనకి ఎటువంటి అప్డేట్ అనేది లేదు, ఇప్పటికి కూడా సేమ్ అదే మనకి 220cc ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. అండ్ ఇప్పటికీ దీంట్లో ఏంటంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది వస్తుంది. రియర్లో మీరు ఇక్కడ ఈ సెన్సార్ చూసి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అనుకోకండి, బేసిక్గా ఇది స్పీడ్ సెన్సర్ అన్నమాట, లైక్ ఆర్ఎల్పి సెన్సర్ అనుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో కాంప్రమైజ్ ఏంటంటే ఇప్పటికి కూడా 120 సెక్షన్ టైర్స్ వస్తున్నాయి, 130 అన్న ఇవ్వాల్సింది రియర్లో. అండ్ అలాగే దీంట్లో మనకి ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది, 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది రావట్లేదు. మినిమం 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చి ఇక్కడ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్కైనా అప్డేట్ చేయాల్సింది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు, దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి కదా, యూఎస్డి ఇవ్వాల్సిందని చెప్పేసి. సో యూఎస్డి అయితే నాకు అంత అవసరం అనిపించలేదు ఈ బైక్లో, ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే N160లో కూడా మనకి యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా ఇచ్చి ఉంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. సో ఇప్పుడు ఈ బైక్ని రైడ్ చేద్దాం, రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను.